కరీంనగర్లో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. మంచిర్యాలలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి కరీంనగర్ వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అన్న నా పేరు నరసింహం. నేను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ. మా పాప పెద్దపల్లి నుంచి వాళ్ళ తాత 11 గంటల 6 నిమిషాలకు బస్టాండ్లో బస్సు ఎక్కించిండు. అయితే గమ్యం యాప్లో నేను బస్సు నంబర్ సేవ్ చేసుకొని చూస్తా అంటే బస్సు ట్రాక్ అవుతుంది. ఆ బస్సు ట్రాక్ను పట్టుకొని నేను మంచిర్యాల చౌరస్తాలో వెయిట్ చేస్తాను. కండక్టర్ బస్ వచ్చింది, చూసేసరికి మా పాప దిగపోయేసరికి ఏంది సార్ మరి కండక్టర్ని అడిగిన, ఏంది సార్ మా పాప ఇట్లా ఒక ఎక్కింది కదా అంటే, అయ్యో కరీంనగర్ వచ్చింది అనగానే ఒక పాపనైతే బ్యాగ్ వేసుకొని ఉన్నది, ఆడ బైపాస్ దిగింది, 2-3 దిగింది, గంతే తెలుసు, వాళ్ళందరూ కరీంనగర్ వచ్చింది అని అనగానే వాళ్ళతో దిగింది, గంతే తెలుసు, నాకు తెలియదు అన్న మరి అన్నాడు. నిన్న 12 సంవత్సరాలు వయసు గల అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో బస్సులో వచ్చి మంచిర్యాల చౌరస్తాలో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో దగ్గర దిగడంతో మనం ఇక్కడ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫాదర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. బస్సు మంచిర్యాల చౌరస్తాలో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనేది సమాచారం అందింది. దానిపైన 4 బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నాం.